హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేనైతే నైట్ ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. అందుకని నేను ఒక కొబ్బరికాయ ఉంది, మార్నింగ్ దేవుడికి కొట్టింది. ఆ కొబ్బరికాయ అలాగే వేపిన పప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఉంది. ఇంకా ఇడ్లీ పిండితో కొంచెం దిబ్బ రొట్టెలా కాల్చుకుందాం అని చెప్పి ఈ చట్నీ అయితే కొంచెం చేస్తున్నాను. అయితే చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా చట్నీ తాలింపుకైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు అయితే చేసుకుంటున్నా. చట్నీకి ఎప్పుడైనా తాలింపు కొంచెం మాడితేనే టేస్ట్గా ఉంటుంది. చట్నీ అయితే రెడీ చేస్తానండి. ఇంకా దిబ్బ రొట్టె అయితే వేసేసాను. మీరైతే ఎలా వేస్తారో దిబ్బ రొట్టి ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇలా వేస్తాను. కొంచెం బాగా కాలుస్తారు రెండు వైపులా కూడా. ఈ కొబ్బరి చట్నీ దీనికన్నా ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకా రోజు ఇడ్లీ ఏం చేస్తానులే అని చెప్పి ఇప్పుడైతే ఇలా రొట్టె కాల్చేసాను. అలాగే కొంచెం టమాటా చట్నీ కూడా చేశాను. ఇలా 2 చట్నీలతో ఈరోజైతే మా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.